హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీఆర్కే డైట్లో డే 7 అండి. ఈరోజు అయితే ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి ఇడ్లీ విత్ చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ కదా చాలా కష్టమేమో అనుకుంటారు, అది కూడా వీఆర్కే సార్ డైట్లో ఇడ్లీయా అని అనుకోవచ్చు. ఎవ్వరూ షాక్ అవ్వద్దండి. చూస్తానికి ఎంత బాగున్నాయో తింటే కూడా అంతే రుచికరంగా ఉంటాయి. నేనైతే తినలేనేమో అనుకొని 4 వేసుకున్నాను. ఇంకా పిండి ఉన్నా సరే నేనైతే వేసుకోలేదు. ఒక 6 ఇడ్లీస్ దాకా అయితే కానీ నేను ఎలా ఉంటుందో అనుకొని భయపడి 4 వేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది దాని రుచి ఎంత బాగుందో. ఇంకా మళ్ళీ స్టవ్ వెలిగించి మళ్ళీ ఇడ్లీ ప్లేట్కి నెయ్యి రాసి అన్నీ కూడా మిగతా 2 ఇడ్లీలు కూడా వేసేసుకొని లాగిచ్చేసాను అనమాట. అంత టేస్టీగా ఉన్నాయి. కానీ చేసుకునే విధానాన్ని బట్టి దాన్ని ప్రాపర్గా చేసుకుంటే కనుక రియల్ టేస్ట్ అనేది మీరు ఎంజాయ్ చేస్తారు. ముందుగా అయితే ఇప్పుడు మన అరిచేయ సైజు సొరకాయ అయితే సరిపోతుందండి. ఒక మనిషికి వచ్చి 6 ఇడ్లీస్ అయితే ఖచ్చితంగా తినాలి. అంటే బాగుంటుంది అనమాట, అలా తినేస్తారు. ఎందుకంటే మనం వేసేది పల్చగా వేస్తాం, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు రొటీన్ ఫుడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. నాకైతే 6 ఇడ్లీస్ వచ్చేసాయి. ఈ యొక్క అరిచేయి అంతా సొరకాయ అనమాట తీసుకొని ఇలాగ చక్కగా పీల్ అయితే తీసేస్తున్నాను. బాగా లేతగా ఉన్న సొరకాయనైతే తీసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా నీట్గా పీల్ అవుట్ చేసేసి దీన్ని అయితే ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇంకా డైట్ విషయానికి వస్తే నా డైట్ స్టార్ట్ చేసి 15 డేస్ అవుతుంది. నాకైతే 1-2 సార్లు మటుకి కొంచెం వామిటింగ్ అయినట్టు అనిపించింది. ఎందుకు అంటే అది కూడా రీజన్ చెప్తాను. అది డైట్ మూలంగా అని నేనైతే అనుకోవట్లేదు. కొంచెం వెదర్ చేంజ్ అవుతుంది కదండి, వెదర్ చేంజ్ మూలంగా అది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను. కొంచెం వాటర్ చేంజ్ అయ్యే జలుబు దగ్గు అయితే విపరీతంగా చేసేసిందండి. ఇంకా అసలు ఏది తింటున్నా దగ్గు తగ్గట్లేదు, జలుబు విపరీతంగా ముక్కులు పట్టేస్తున్నాయి. దాని మూలంగా ఆ చిరాకులో ఏ ఫుడ్ తిన్నా వామిటింగ్ అయ్యేటట్టుగా అయితే అనిపించింది అనమాట. దాని మూలంగా ఒక 2 డేస్ మటుకి సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోలేదు, వీక్ అయిపోయాను. సార్ అన్నట్టుగా ఆకలి వేస్తేనే తినండి, ఆకలి తీరే వరకు తినండి, మధ్యలో అయితే ఏమీ తినకూడదు అని చెప్పారు. అది కనుక ఫాలో అయితే నిజంగా మనకు ఆకలి అనేది ఉండదండి. ఎందుకంటే ఎంత కావాలో అంత తినేస్తాము, మళ్ళీ ఆకలి అనేది ఉండదు. అది కూడా బాగా ఆకలి వేసినప్పుడే తింటాం కాబట్టి సరిపోతుంది. నేను అందుకనే 1 మీల్ డైట్ని అయితే ఎంచుకున్నాను అనమాట. దాంతోపాటు రోజు ఒక 1/2 అవర్ అయితే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే చేస్తానండి నేనైతే. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అదొక హ్యాబిట్ అనమాట, అలవాటు. నాకు నిజంగా చెప్పాలంటే ఎక్సర్సైజ్ అంటే బాగా ఇష్టం అని కూడా అనుకోవచ్చు. ఖచ్చితంగా నేనైతే ఎక్సర్సైజ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. ఈ డైట్ చేస్తూ అంత త్వరగా వెయిట్ లాస్ అయ్యాను అంటే కూడా మేబీ దాని మూలంగా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం ప్రెజర్ అనేది నేను ఎక్కువ పెట్టాను బాడీని, అందుకని కొంచెం వెయిట్ లాస్ అనేది కొంచెం త్వరగా రిజల్ట్ అనేది త్వరగా వచ్చేసింది అని అనుకోవచ్చు. ఇలాగా సొరకాయని పీల్ అవుట్ చేసేసుకొని ఒక్క పచ్చిమిర్చి యాడ్ చేశాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 1/2 గ్లాస్లో సగం వాటర్ తీసుకొని ఆ వాటర్ని బాండీలో వేసేసి కొంచెం వేడైన తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఒక్క పచ్చిమిర్చి అయితే సరిపోతుంది, లేదా 2 వేసుకోండి. అలాగే రుచికి సరిపడా, అంటే మనకి మొత్తం రెసిపీకి సరిపడా ఇప్పుడే వేసేసాను అనమాట. బద్దకు యాడ్ చేయకుండా సాల్ట్ అనేది ఇప్పుడే యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసి 1-2 సార్లు కలిపెట్టేసేసి దీనిపైన మూత అయితే పెట్టేసి ఒక్క 5 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసేసుకుందాం. అది కుక్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 10 బాదం పప్పులు, ఇంక ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ ఏవి నమిలేవి తీసుకోలేదండి, అన్నీ కూడా ఈ రెసిపీకి వాడేసాను. ఒక్క వాల్నట్స్ తప్పించి, ఎందుకంటే దానిపైన పొట్టు ఉంటుంది కదా, కొంచెం చేదుగా ఉంటుందేమో అని చెప్పి నేను వేయలేదనమాట. మిగతా అన్నీ కూడా యాడ్ చేశాను. 10 బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పుచ్చగింజలు, 1 టేబుల్ స్పూన్ దాకా పొద్దుతిరుగుడు గింజలు, 1 టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు కలిపిన పొడి ఉంది కదా దాన్ని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా వేసి మెత్తగా బ్లెండ్ చేసేసాను. చూడండి ప్రాపర్గా ఇలా అయితే చక్కగా పొడి అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఎంతవరకు మనకి సొరకాయ ముక్కలు ఉడికాయో చూద్దాము. ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ అయితే సరిపోతే, అందులో మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు 1-2 సార్లు ఇలా కలిపెట్టేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. అది జారిపోతుంది, బాండీ స్మూత్గా ఉంది కదా అందుకని.
అయితే గరిటతో చెక్ చేస్తే కుక్ అయిపోయినట్టే అనిపించింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దాన్ని ఫ్యాన్ కింద పెట్టేశాను చల్లారిపోయిద్దని చెప్పి. ఇప్పుడు ఇంకా మిక్సీ జార్ తీసుకున్నాను. మొత్తం సొరకాయ ముక్కలన్నీ కూడా చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసాను. వాటర్తో సహా వేసేయండి. చిన్న గ్లాస్లో సగం, అంటే టీ తాగే గ్లాసులో సగం వాటర్ పోసి ఉడికిచ్చాను. ఆ వాటర్తోనే వేసాను. ఇంక ఎక్సెసైజ్ వాటర్ నేను ఏమీ కూడా యాడ్ చేయలేదన్నమాట. ఇది మటుకి మీరు పిండి కలిపే దగ్గర మటుకి జాగ్రత్తగా కలిపితేనే మీకు ఇడ్లీ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ సొరకాయ పేస్ట్ ఎంతైతే ఉందో దానికి డబల్ మనము ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని, నట్స్ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేశాను. ఇలా మంచిగా ఇలా రావాలండి. పిండి అనేది మరీ దోశ ప్యాటర్న్ లాగా అలా జారుగా ఉండకూడదు. అలా అని చెప్పి ఇడ్లీ మనం నార్మల్ ఇడ్లీ ప్యాటర్న్ లాగా గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఇలా ఉండాలండి. అంటే మనం స్పూన్తో వేస్తే జస్ట్ అలా జారిపోతే చాలు. అలా ఉంటే చాలండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో 2 చిన్న గ్లాసులతో 2 గ్లాసులు వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి నెయ్యిని అయితే యాడ్ చేశాను. విడిగా ఇడ్లీ చేసేటప్పుడు కూడా నేను వేస్తే కనుక నెయ్యి రాసే వేస్తానండి. ఇంకా నెయ్యి అంతా కూడా ఆ ఇడ్లీ ప్లేట్స్కి అన్నిటికీ కూడా అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసేసి ఇందాక మనం నానబెట్టుకున్న ఉంది కదా అది ఇడ్లీ ప్యాటర్న్, దాన్ని కూడా వేసేసుకుందాం అనమాట. ఇంకా దీంట్లో ఏమీ అవసరం లేదు. ఉప్పు కూడా మనం సొరకాయలోనే వేసేస్తాం. ఎందుకంటే నేను చెప్పాను కదా రెసిపీ మొత్తానికి కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలుసు కదండి ఎంత వేస్తే సరిపోతుందో. ఇంకా ఆ కొలతతో వేసేసాను. ఇంకా పల్చగా వేసుకోండి. ఒక 2.5 స్పూన్లు 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఆ ఇడ్లీ ప్లేట్కి వచ్చి సరిపోతుంది అనమాట ఒక్కొక్క ప్లేట్కి. ఇంకా అలా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. అన్నట్టు ఇంకో విషయం ఏంటి అంటే, చెప్పాను కదా నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేది ఒకటేనండి, నా రెసిపీస్ చూడండి. అలాగే సార్ వీడియోస్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వండి. సార్ ఎలా చెప్తున్నారు, ఎందుకంటే మంచి హెల్త్కి సంబంధించింది. కానీ చాలామంది వెయిట్ పెరిగాము అంటే అది నార్మల్ విషయం కాదండి తగ్గటం. ఎందుకంటే చాలా పెయిన్ఫుల్ అనమాట. ఎందుకంటే చాలా ఫీలింగ్స్ని వదిలేసుకొని డైట్ అనేది చేయాలి కదా. అందులో మామూలుగా 90 నుంచి ఉండే వాళ్ళ గురించి కాదండి నేను అనేది. ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటారు కదా, 110 120 అలా, వాళ్ళైతే పాపం మరీ కదా. అంటే ఎవరు కావాలని లావ్ అవ్వరు, కాకపోతే కొంచెం కేర్ తీసుకోలేక వాళ్ళైతే అలా అయిపోయి ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి నిజంగా విఆర్కే డైట్ ఆ సార్ ఉన్నారు కదా, చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది. నిజంగా సార్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి చక్కగా. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకటి, ఎక్కువ మెడిసిన్స్ మీద బేస్ అవ్వటం కాదు, న్యాచురల్గా ఫుడ్ ద్వారా తగ్గించుకోవచ్చు అని చెప్పి భలే అసలు ఇంట్రెస్టింగ్గా చెప్తారు సార్ అయితే. నాకు ఫస్ట్లో అమ్మో అనిపించింది, కానీ చేసుకునే విధంగా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం వీలైనంత వరకు ఎక్కువ మీరు డైట్లో ఉన్నప్పుడు ఎంత కేర్గా అయితే ఉంటామో డైట్ అయిపోయిన తర్వాత కూడా అంతే కేరింగ్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంటే కార్బోహైడ్రేట్స్ అలాగే కొంచెం ఆయిల్స్ అవి తగ్గించేసాం కాబట్టి మనం తగ్గుతున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం కాబట్టి. తర్వాత ఒక్కసారి డైట్ ఆపి బయటకు వచ్చామంటే ఆటోమేటిక్గా అన్ని రుచులు కావాలంటాం, అలాంటప్పుడు పెరిగిపోతాం. అలా అయితే చేయొద్దండి. హెల్త్ విషయంలో మటుకు మీరందరూ చక్కగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 నెలలే కదా, నెలే కదా అనుకుంటాం, చేసేటప్పుడు తెలుస్తుందండి వాళ్ళు ఎన్ని వదులుకొని చేస్తున్నారా, ఎన్ని ఫీలింగ్స్ చంపుకొని చేస్తున్నారా అని. అందుకనే మళ్ళీ అలాంటి స్థితిలోకి వెళ్ళకుండా మనం మంచిగా డైట్ని మెయింటెనెన్స్ చేస్తూ ఖచ్చితంగా రోజు ఎక్సర్సైజ్ చేస్తూ లేదా వాకింగ్ చేస్తూ ఆకలి వేసినప్పుడే తినండి, ఆకలి తీరేదాకే తినండి. అది కూడా ఫుడ్ అయితే మ్యాక్సిమం డైట్ అయిపోయిన తర్వాత కూడా ఫుడ్ అయితే 6 తర్వాత అయితే ఏమీ వెళ్ళనీయకండి, నోట్లోకి ఏమి వెళ్ళనీయకుండా మీరు అలా జాగ్రత్తగా ఉంటే మళ్ళీ మనం వెయిట్ అనేది పెరగం, హెల్త్ ఇష్యూస్ అనేవి రావని నేనైతే నమ్ముతున్నాను. నేను కూడా అలాగే పాటించాలని కోరుకుంటున్నాను. నేను కూడా పాటిస్తాను. అందుకే మీకు నా నుంచి చిన్న సజెషన్.
పాటిస్తారని అనుకొని చెప్పాను. ఇంకా మీకేమైనా ఇబ్బందిగా మాట్లాడుంటే సారీ అండి. ఎవరు తప్పుగా అయితే తీసుకోవద్దు. నాకు తెలిసినంత వాటికైతే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా చూడండి ఇడ్లీ అయితే కుక్ అయిపోతున్నాయి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. నాకైతే 25 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే నేను ఏ రెసిపీ అయినా సరే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాపర్గా కుక్ చేస్తాను. సార్ కూడా అదే చెప్తారు. హై ఫ్లేమ్లో పెడితే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి, లోపల కుక్ అవ్వదు, బయట కుక్ అయిపోయి మనం తినలేము. ఏదైనా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి అని చెప్తారు. అందుకని నేను మంటని లో ఫ్లేమ్లో పెట్టే కుక్ చేసుకున్నాను. కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించింది. మనం పచ్చడి ప్రిపేర్ చేసుకునే లోపల ఆ టైం సరిపోద్దని చెప్పి నేనైతే అది ఉడికించుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 20-25 మినిట్స్ అయితే పట్టిద్దండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ లోపల ఈ టమాటో అన్నీ ఉడకబెట్టేసుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని దీంట్లోకి ఒక 2 వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను. నేను ఒక్కదాన్నే కదండి తినేది, అందుకని కొంచెమే చేసుకుంటున్నాను. నెక్స్ట్ డేకి నిల్వ ఉండకుండా తినేదే కొంచెం, అది కూడా ఎందుకు మళ్ళీ నిల్వ పెట్టుకొని రెండో రోజు యూస్ చేసుకుంటాం అన్నట్టుగా నేనైతే అందుకే తక్కువ చేసుకున్నాను అనమాట. ఈ లోపల మన ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. కట్టేసిన తర్వాత కూడా ఒక 5-10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. అప్పుడు ఇంకేమైనా పచ్చిదనం ఉన్నా సరే చక్కగా మొత్తం ఆరిపోయి మనకి నీట్గా వచ్చేస్తుంది. కట్టేయంగానే తీసేయొద్దు నార్మల్ ఇడ్లీకి. మళ్ళీ కట్టేసాక స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక 5-10 మినిట్స్ అలాగా వదిలేసాక తీయండి. ఇప్పుడు స్పూన్ చక్కగా నీళ్ళలో తడిపి ఇలా చుట్టూ అనేసి తీసేయటం. ఇప్పుడు నార్మల్ ఇడ్లీ ఎలా తీస్తాము, వాటర్లో స్పూన్ తడిపి తీస్తాం కదా, అలాగే చూడండి చక్కగా అయితే ఉడికిపోయింది. అంటే నేను నెయ్యి అప్లై చేశాను కదా, అందుకని స్పూన్కి అతుక్కుంది. అంతకుమించి ఏదో ఉడకలేదన్న ఇదిలో అయితే అనుకోవద్దు. అది ఇలా చూడండి నీట్గా తీస్తున్నాను, వేస్తున్నాను. చూస్తున్నారా? మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? అంటే పచ్చిగా ఉన్నట్టు ఏమైనా అనిపించిందా? లేదు కదా, చక్కగా ఉడికిపోయింది. ఏ డౌట్ పడవసరం. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అండ్ డిఫరెంట్గా ఇప్పుడు రకాల గింజలతో ఇడ్లీ అయితే రెడీ చేసేసుకున్నానండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్గా రెడీ చేస్తే ఏ రెసిపీ అయినా సూపర్ హిట్ అవ్వాల్సిందే. ఇదండి ఈరోజు డైట్ రెసిపీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు ఛానల్ని ఫాలో అవ్వండి.